కాసేపట్లో ఉత్తరాంధ్రలో నవశకం ప్రారంభం కానుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన వివరాలు, విమానాశ్రయ ప్రత్యేకతలపై మా ప్రతినిధి కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. నవ్యాంధ్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించేలా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఘట్టం మరి కాసేపట్లోనే ప్రారంభం కానుంది. ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ నేడు జాతికి అంకితం ఉన్నారు. మొత్తంగా చూస్తే ఇది ఉత్తరాంధ్ర ఆర్థిక ప్రగతిని తీర్చిదిద్దేందుకు గేట్వే అవుతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మొత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శరవేగంగా 31 నెలల్లోనే రికార్డు స్థాయిలో ఈ విమానాశ్రయ పనులు పూర్తి చేశారు. మొత్తంగా కనుక చూస్తే ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు దాదాపు 3 లక్షల మందితో భారీ బహిరంగ సభ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య 3,000 సీసీ కెమెరాలు అనుసంధానిస్తూ ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం నిరంతర పర్యవేక్షణతో ఈ కమాండ్ కంట్రోల్ పర్యవేక్షణ ఇది సాగుతుంది. ఉదయం నుంచే కూడా లక్షలాది మంది ప్రజలు పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభకు భారీగా తరలివస్తున్నారు. మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ ఏదైతే ఉదయం 10:45 ఈ భోగాపురం విమానాశ్రయంలో నేరుగా ఆయన విమానం ల్యాండ్ కానుందో, ఆ తర్వాత స్వాగత సత్కారాలు అయిన తర్వాత 10:58 ఆయన ఈ విమానాశ్రయ టెర్మినల్ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మొత్తం గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా అల్లూరి సీతారామరాజు, మన్యం, పోలవరం జిల్లాల నుంచి వచ్చిన దాదాపు 13,000 మంది పైచిలకు మహిళలు, విద్యార్థులతో గిరిజనులంతా కలిసి ఆయనకు తింసా నృత్యంతో ఘనస్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత మొత్తంగా విమానాశ్రయ వివరాలు కనుక పరిశీలిస్తే మొత్తం 4,750 కోట్ల రూపాయలు వ్యయంతో మొత్తం 2,200 పైచిలకు ఎకరాల విస్తీర్ణంలో ఈ విమానాశ్రయం అనేది నిర్మించారు. జిఎంఆర్ సంస్థ దీన్ని అత్యాధునిక ప్రమాణాలతో దీన్ని నిర్మించడం జరిగింది. సముద్ర తీరానికి సమీపంలో ఉండటంతో ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి మొత్తం ఎగిరే చేప ఆకృతిలో దీన్ని తీర్చిదిద్దారు. టెర్మినల్ సీలింగ్ను సంప్రదాయ ముగ్గులు అలాగే నాదస్వరం థీమ్తో రూపొందించగా స్వాగత ద్వారం వద్ద భారీ ఏటికొప్పాక బొమ్మను అనేది ఉంచారు. లోపల మాత్రం ఆంధ్రప్రదేశ్ సంస్కృతి వైభవాన్ని చాటేలాగా తోలుబొమ్మలాట, బొబ్బులి వీణ, అలాగే బంగినపిల్లి మామిడి చిత్రాలతో పాటు తప్పెటిగుళ్ళు, విజయనగరం కోట, సింహాచలం, అరసవల్లి ఇలా వివిధ ఉత్తరాంధ్ర పుణ్యక్షేత్రాలను గోడలపై అలంకరించారు. మొత్తంగా చూస్తే సాంకేతికంగా ఈ విమానాశ్రయం మొత్తంగా చూస్తే గంటకు 275 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులైనా తట్టుకునేలాగా ఇక్కడ దీని నిర్మాణం జరిగింది. ఎయిర్ బస్, బోయింగ్ వంటి భారీ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కూడా మొత్తం దాదాపు 4 కిలోమీటర్లు 3.8 కిలోమీటర్ల పొడవున రన్వేలు ఏర్పాటు చేశారు. మొత్తం 300 డిగ్రీల నిఘాతో మొత్తంగా ముమ్మరంగా ఇక్కడ ఏర్పాట్లు అవి చేస్తున్నారు. 25 ఎకరాల్లో మొత్తంగా హ్యాంగర్లు అనేది ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కోసం 4 చెక్ ఇన్ కౌంటర్లు అలాగే 10 ఇమిగ్రేషన్ కేంద్రాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మొత్తంగా చూస్తే ఈ విమానాశ్రయం అటు ఉత్తరాంధ్ర ప్రగతికి ఒక గేట్వే కానుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ విమానాశ్రయం కేవలం విమానాల రాకపోకలకి మాత్రమే కాకుండా ఈ విమానాశ్రయం అటు ఏదైతే ఏవియేషన్ హబ్ అలాగే ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఈ రెండు కూడా ఏర్పాటు చేస్తున్నారో వీటి వల్ల భారీ ఎత్తున ప్రాజెక్టులు రావటం, తద్వారా ఉపాధి అవకాశాలు అలాగే పెట్టుబడులు వస్తాయని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, భోగాపురం నుంచి. ఓటర్ స్టూడియో.